నీట్ విద్యార్థుల పక్షాన ఈ నెల 27వ తారీఖు రోజు తెలంగాణ నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరపున పెద్ద ఎత్తున ఢిల్లీలో పార్లమెంట్ సంసద్ గెరావుకు పోతున్నాం. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్నాం. ఖచ్చితంగా నీట్పై జరిగినటువంటి అవకతవకలు, నీట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి, దీనికి కారణమైనటువంటి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చరిత్రలో ఎప్పుడు జరగలే. ఒకే దగ్గర టాప్ పర్ఫార్మెన్స్ రావడం, అది కూడా బీజేపీ ప్రభుత్వంలో, బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండడం. ఈ లీకేజీల వెనకాల చాలామంది ఎంపీల హస్తం ఉంది. వాళ్ళ బంధువులకో వాళ్ళ పిల్లలకో వారికి సంబంధించిన వారి కోసం బీజేపీ ఎంపీల స్వార్థం కోసం 23.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ఇది చరిత్రలో మొదటిసారి నాకు తెలిసి. ఇంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో భారతదేశంలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నంగా తయారు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇంతసేపు ఉన్న ద్వేషాన్ని పెంచడం, మత విద్వేషాలను సృష్టించడం, దీన్ని ఏ విధంగా వాళ్ళకి రాజకీయంగా ఉపయోగంగా పడుతుందో ఉపయోగంగా వాడుకునే పరిస్థితులు ఈరోజు బీజేపీ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 8 మంది ఎంపీలను ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమాత్రం సిగ్గున్నా వెంటనే నీట్ విద్యార్థుల పక్షాన పోరాడి వారికి న్యాయం చేసే విధంగా ఈరోజు నీట్ని వెంటనే రద్దు చేసి వారికి నిష్పక్షపాతంగా ఎటువంటి ఫీజు తీసుకోకుండా రాబోయే ఎగ్జామ్ను మళ్ళీ నిష్పక్షపాతంగా ఎగ్జామ్ను పెట్టాలి. ఇది సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఉన్నాయి. విద్యార్థుల పక్షంలో ఏదైనా 0.001% మిస్టేక్ జరిగినా వెంటనే ఆ పరీక్షను రద్దు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒకటే చెప్పదలుచుకున్నాం, విద్యార్థుల కోసం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి అండగా కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఉంటుంది. తెలంగాణ తరపు నుంచి 26వ తారీఖు రాత్రికే 27 ఉదయం సంసద్ గెరావుకి పెద్ద ఎత్తున నీట్ రాసినటువంటి విద్యార్థులు కూడా రావాల్సిందిగా వారందరినీ కోరుకుంటున్నాం. వారి పక్షాన యువజన కాంగ్రెస్ కొట్లాడడానికి పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నాయకులు దాదాపు 500 మందిని ఈరోజు ఢిల్లీకి పోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మిత్రులారా, ఇటువంటి అంటే విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కేసీఆర్ని ఎట్లయితే ఇంటికి పంపించినరో ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్న విధానం కూడా అదే విధంగా ఉంది. విద్యను దూరం చేస్తే వారికి ఏ విధమైన అంటే ఈరోజు బీజేపీ విధానం ఎట్లుంది అని అంటే రాజకీయం కోసం ఎటువంటి ప్రక్రియనైనా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ అంశాన్ని బయటికి నీట్ని రద్దు చేస్తే దీని వెనకాలన్న వ్యవస్థ బయటికి వస్తుంది. ఇప్పుడు సిఐడికి వచ్చింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని వెనకాలన్నది ఎవరో ఖచ్చితంగా బయటపడుతున్న నమ్మకం మాకుంది. బయటపడిన తర్వాత వాటిని కూడా నిష్పక్షపాతంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు దీని వెనకాల ఈ 14 నుంచి 20 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీల పిల్లలకి ఏదైతే ఉందో వారు బయటికి వస్తే ఈ 23.5 లక్షల మంది విద్యార్థుల కింద తిరగబడితే దేశంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందేమో అనే ఒక భయంతోన దీన్ని కప్పిపుచ్చే ధోరణిలో ఒక 13 మందిని అరెస్టు చేసి తూతు మంత్రంగా వ్యవస్థ నడిపారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో మనందరం చూస్తాం. ఖచ్చితంగా ఈ విద్యార్థులకు న్యాయం చేయడానికి యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. 27కి చెలో పార్లమెంట్ ముట్టడికి రావాల్సిందిగా తెలంగాణ నుంచి ప్రతి ఒక్క విద్యార్థిని, యువకులను కోరుకోవడం జరుగుతూ ఉంది.